హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం జావా హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ జావా గురించి అయితే చూసుకుందాం. ఇందులో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, అసలు జావా ఎలా స్టార్ట్ అయింది, ఎలా క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఆ వర్షన్స్ ఏంటి, ఆ వర్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, నేమ్స్ అయితే ఎలా పెట్టారు, ఏ విధంగా వాటికి జావా నేమ్ ఎలా వచ్చింది, ఒరాకిల్ అంటే ఏంటి, ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు, అసలు ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, ఏ లొకేషన్లో స్టార్ట్ అయింది, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో ఎటువంటి వర్షన్స్ని యూజ్ చేస్తున్నారు ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం నేర్చుకుందాం. అసలు ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ జావాని ఎందుకు, వై ఇన్వెంటెడ్ జావా, హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ జావా, ఇవన్నీ ఇంట్రడక్షన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. డైరెక్ట్ కోడింగ్లోకి వెళ్లకుండా ఇవి మనకి బెటర్ అండర్స్టాండింగ్ ఇస్తాయి, ఇంటర్వ్యూస్లో యూజ్ అవుతుంది. ఫ్యూచర్ అప్డేట్స్ గురించి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే పాస్ట్ అప్డేట్స్ మనకు తెలుసు, వర్షన్స్ ఎలా వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి, కొత్త అప్డేట్స్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, ఇలాంటివి అయితే మనం అయితే ప్రిడిక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాలు అయితే మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అసలు జావాని క్రియేట్ చేసింది ఎవరు, జావాని ఇన్వెంట్ చేసింది ఎవరు, ఆ ఐడియా ఇచ్చింది ఎవరు అంటే జేమ్స్ గాస్లింగ్. ఇతను ఒక కెనడియన్, అంటే ఇతను ఒక కెనడాలో పుట్టాడు. 1955లో అయితే పుట్టాడు అనమాట. ఇతను కంప్యూటర్ బీఎస్సీ పిహెచ్డి చేశాడు. తర్వాత ఇతను కొన్ని ఎడిటర్స్ని, కంపైలర్స్ని కూడా డెవలప్ చేయడం అయితే జరిగింది. 1984లో సన్ మైక్రో సిస్టమ్స్లో అయితే జాయిన్ అవడం అయితే జరిగింది. ఇతను టీవీస్కి ఒక కమ్యూనికేషన్, ఒక ఇంటరాక్షన్ కోసం అయితే ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టాలని అయితే ఒక ఐడియా వచ్చింది వీళ్ళకి, జేమ్స్ గాస్లింగ్కి. అందుకోసం అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ దీనికి ప్రాజెక్ట్ గ్రీన్ అని అయితే నామకరణం చేశారు, పేరైతే పెట్టారనమాట. తర్వాత దాన్ని అందరూ టీమ్ ఆఫ్ గ్రీన్ ప్రాజెక్ట్ అని అయితే పిలవడం అయితే జరిగింది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఏం పేరు పెట్టారంటే ఓక్ అనైతే పేరైతే పెట్టడం జరిగింది. సన్ మైక్రో సిస్టమ్స్ ల్యాబొరేటరీలో అయితే డెవలప్ చేశారనమాట. అంటే మనం దాన్ని సింపుల్గా సన్ ల్యాబొరేటరీస్ అని అయితే పిలవచ్చు. ఈ సన్ ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉందంటే యుఎస్ఏ కంట్రీలో, కాలిఫోర్నియా స్టేట్లో, మెన్లో పార్క్ అనే సిటీలో అయితే ఈ సన్ ల్యాబ్ అయితే ఉంది. ఆ సన్ ల్యాబ్లోనే జావా ఇన్వెంట్ చేయడం, క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ ఓఏకే అనే ఓక్ పేరు అయితే ఎలా పెట్టారంటే, ఫస్ట్లో జావాకి ఓక్ అనే చెట్టు పేరు అయితే ఉండేదన్నమాట. ఎందుకు ఆ ఓక్ అనే నేమ్ పెట్టడం జరిగిందంటే, సన్ మైక్రో సిస్టమ్స్ ల్యాబొరేటరీలో, అదే సన్ ల్యాబ్స్లో అక్కడి నుంచి కిటికీలోంచి ఒక కిటికీ అయితే ఉండేది, విండో. ఆ విండోలోంచి చూస్తే ఆ ఓక్ చెట్టు అయితే జేమ్స్ గాస్లింగ్కి అండ్ టీమ్కి అయితే అక్కడ ఆ ల్యాబ్ నుంచి కనిపిస్తూ ఉండేది. అందుకని వాళ్ళకి ఏం పేరు పెడదామని ఆలోచించేటప్పుడు అయితే ఆ చెట్టు చూసి అదే నేమ్ పెడదామని అయితే ఆ ఓక్ అని అయితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి నామకరణం అయితే చేశారు. ఓక్ అని అయితే పేరు పెట్టారనమాట. వేరే కార్పొరేషన్స్ వాళ్ళకి, వేరే కంపెనీకి అయితే ఆ ఓక్ అనే నేమ్ ఉండటం వల్ల ఆ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి లీగల్ ఇష్యూస్ వచ్చి ఆ ఓక్ నేమ్ని అయితే తీసేయాల్సి వచ్చింది. తీసేసి జావాగా నామకరణం చేశారనమాట. జావా అనే నేమ్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెట్టారు. తర్వాత అది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయితే మారిందనమాట. జావా అనే ఎందుకు పేరు పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. జావా అనే ఎందుకు పెట్టారంటే, వాళ్ళు అప్పుడు ఆలోచించారనమాట, ఓక్ పేరు తీసేసిన తర్వాత మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి నేమ్ అయితే కావాలి. అది ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి, అందరికీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి ఒకసారి వినగానే, అండ్ అదే మంచి ఫేమస్ నేమ్ అయి ఉంటే బాగుంటుంది, షార్ట్ అండ్ స్వీట్గా టెక్నాలజీకి తగినట్టుగా అయితే ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు జావా కాఫీ అనేది ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. జేమ్స్ గాస్లింగ్ అండ్ టీంలో ఒకరైతే
ఈ పేరు అయితే చెప్పారనమాట, జావా నేమ్ పెడదామని చెప్పి. అది జావా కాఫీ నుంచి అయితే వచ్చింది. అంతకుముందు అక్కడ యూఎస్ఏలో జావా కాఫీ చాలా ఫేమస్ అనమాట. అప్పుడు ఎక్కువ మంది కాఫీ తాగుతూ ఉండేవాళ్ళు. సో జావా అనే నేమ్ అయితే సూపర్గా యాప్ట్ అవుతుంది, సరిగా సరిపోతుందని చెప్పి అయితే జావా అనే నేమ్ అయితే పెట్టారు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. అప్పుడు మీరు మళ్ళీ అనుకోవచ్చు, జావాకి ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాలేదా, వేరే కంపెనీ ఏది జావా అని పేరు పెట్టుకోలేదా, నేమ్ ఉండలేదా అని. కాకపోతే ఇది జావా అనేది ఒక స్పెసిఫిక్ కంపెనీకి, ఒక స్పెసిఫిక్ కార్పొరేషన్కి అయితే ఓన్ అని లేదు, ఫిక్స్డ్ అని లేదు. ఎందుకంటే ఇది కామన్ నేమ్ అండ్ ఇది ఒక జావా ఐలాండ్ అయితే ఒకటి ఉందన్నమాట ఇక్కడ ఇండోనేషియాలో జావా ఐలాండ్ అని అయితే ఉంది. అక్కడ జావా బీన్స్ దొరుకుతాయి అన్నమాట. ఆ ఐలాండ్ నేమ్ కాబట్టి లీగల్ ఇష్యూస్ అయితే రావు, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి లీగల్ ఇష్యూస్ అయితే ఈ జావా నేమ్కి అయితే రాలేదు. అది కూడా వాళ్ళు చెక్ చేసుకొని పేరు పెట్టారనమాట సెకండ్ టైం. 1995లో 1995లో జావా ఫస్ట్ వర్షన్ జావా 1.0 వర్షన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. లేటర్ 2010లో ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళైతే, ఒరాకిల్ కంపెనీ వాళ్ళైతే ఈ సన్ మైక్రో సిస్టమ్స్ని ఓన్ చేసుకున్నారు, అంటే పర్చేస్ చేసుకున్నారు. ఆ రైట్స్ ప్రాపర్టీస్ అన్నీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఒరాకిల్ కార్పొరేషనే మెయింటైన్ చేస్తుంది ప్రజెంట్. జావాలో అయితే డిఫరెంట్ వర్షన్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇయర్ బై ఇయర్ డిఫరెంట్ వర్షన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. స్టార్టింగ్లో ఈ వర్షన్స్ని జావా 1.0, జావా 1.1, జావా 1.2 అని అయితే పిలిచేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఎలా పిలుస్తున్నారంటే జావా 6, జావా 8, జావా 11, జావా 24 ఈ విధంగా అయితే పిలుస్తూ ఉన్నారనమాట. అసలు ఏం జరిగిందంటే స్టార్టింగ్లో జావా 1.0 ఎస్సి, జావా 1.1, జావా 1.2 అంటే జావా 2 అని అర్థం అనమాట. జావా 1.3 అంటే 3, జావా 1.6 అంటే జావా 6 అని ఈ విధంగా అయితే పిలుస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఒరాకిల్ కార్పొరేషన్స్ వాళ్ళు ఓన్ చేసుకున్న తర్వాత జావాని జావా 8 తర్వాత జావా 9 నుంచి ఆ ప్రిఫిక్స్ అయితే తీసేశారనమాట. జావా 1.6, 1.8 ప్రిఫిక్స్ తీసేసి జావా 9th వర్షన్ నుంచి జావా 9, జావా 10, జావా 11, జావా 24 ఇలా అయితే పిలవడం అయితే జరిగిందనమాట. 2010లో ఒరాకిల్ కార్పొరేషన్స్ వాళ్ళు జావాని సన్ మైక్రో సిస్టమ్స్ని పర్చేస్ చేసి ఓన్ చేసుకునేటప్పటికి జావా 6th వర్షన్ అయితే ఉంది. జావా 6th వర్షన్ ఉన్నప్పుడు ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు అయితే పర్చేస్ చేసుకున్నారు. తర్వాత నుంచి వాళ్ళు అప్డేట్ చేసి రీసెర్చ్ చేసి న్యూవర్ వర్షన్ లేటెస్ట్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు ఒరాకిల్ కంపెనీ వాళ్ళు. జావా 7 నుంచి ఇంకా వరుసగా ఒరాకిల్ వాళ్ళు డెవలప్ చేసిన వర్షన్సే ఇవన్నీ జావా వర్షన్స్. ఇందులో మళ్ళీ జావా వర్షన్స్లో 2 types ఆఫ్ వర్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ది ఎల్టీఎస్ అండ్ నాన్ ఎల్టీఎస్. అంటే ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్, జావా ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. ఎల్టీఎస్ వర్షన్స్ అయితే ఉన్నాయి అండ్ నాన్ ఎల్టీఎస్ వర్షన్స్ అయితే ఉన్నాయి. ఎల్టీఎస్ వర్షన్స్ అంటే మీకు ఏదన్నా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ అండ్ బిగ్ అప్లికేషన్స్ కానీ, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ డెవలప్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎల్టీఎస్ వర్షన్స్ని అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి మీకు 5 years to 9 years అండ్ ప్లస్ అబౌవ్ మీకు సపోర్ట్ అయితే ఇస్తాయి అన్నమాట. అప్డేట్స్ వస్తాయి, అప్డేట్ ప్యాచెస్ అయితే వస్తాయి. అందుకని బిగ్ అప్లికేషన్స్కి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి ఎల్టీఎస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్స్ అయితే యూజ్ చేస్తారు. నాన్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్స్ అంటే 6 monthsకి, 5 monthsకి, 3 monthsకి ఇలాగా ఎక్స్పైర్ అయిపోతాయి, చేంజ్ అయిపోతాయి. ఇవి కనుక మనం బిగ్ అప్లికేషన్స్లో, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేసినట్లయితే 6 monthsకి ఆ వర్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడేంది, మనం రిలీజ్ చేసి యాప్ అయితే వెబ్సైట్ని కానీ ఆ యాప్ కానీ రిలీజ్ చేసినప్పుడు యూజర్స్ యూజ్ చేసేటప్పుడు అయితే ఆ 6 months తర్వాత వాళ్ళు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, వర్క్ అవ్వదు 6 months తర్వాత.
6 మంత్స్ బాగానే వర్క్ అవుతుంది, తర్వాత అయితే వర్క్ అవ్వకుండా పోతుంది. మళ్ళీ మనం సపరేట్గా మళ్ళీ ఆ న్యూ వర్షన్లో అయితే మళ్ళీ అప్లికేషన్ మొత్తం అయితే డెవలప్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి ఎక్కువ 99.99% అయితే ఎల్టీఎస్ వర్షన్స్నే రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అన్నమాట. రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో అయితే లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎల్టీఎస్ వర్షన్స్. ఇప్పుడు ఎల్టీఎస్ వర్షన్స్ అయితే ఏమున్నాయో చూద్దాం. జావా 8, జావా 11, జావా 17 అండ్ జావా 21 ఇవైతే ఎల్టీఎస్ సపోర్టెడ్ లాంగ్ టర్మ్ సపోర్టెడ్ వర్షన్స్ అనమాట. లేటెస్ట్ ఎల్టీఎస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ వచ్చేసరికి జావా 21. ప్రజెంట్ అయితే మీరు ఏదైనా న్యూ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఈ వర్షన్ యూస్ చేసి జావా 21 లేటెస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ యూస్ చేసి బిల్డ్ చేయాల్సి వస్తుంది. నేను కూడా జావా 21 ఎల్టీఎస్ సపోర్టెడ్ అనమాట, లాంగ్ టర్మ్ సపోర్ట్. ఈ వర్షన్ అయితే నేను కూడా ఈ కోర్ జావాలో చెప్తాను. ఇంకా న్యూ వర్షన్స్ ఉన్నాయి జావా 24. ఒకవేళ మనం అది చెప్తే అది 6 మంత్స్కే కానీ ఇంకా కొంచెం 5 మంత్స్ కానీ ఎక్స్పైర్ అయిపోతే మనం వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి అయితే కుదరదు. సో నేను 21 లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎల్టీఎస్ వర్షన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్పించడం అయితే జరుగుతుంది మన వీడియోస్లో, కోర్ జావా ప్లేలిస్ట్లో ఆ కోర్సులో. అప్పుడు మాత్రమే మనం వెబ్సైట్స్ని బిల్డ్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ ఎల్టీఎస్ న్యూ వర్షన్ నెక్స్ట్ 25 ఎల్టీఎస్ వచ్చినా కానీ ప్రజెంట్ ఇండస్ట్రీలో జావా 17 కానీ 11 కానీ 21 కానీ యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జావా న్యూ లేటెస్ట్ వర్షన్ వచ్చి అందులో బిల్డ్ చేయాలంటే వెబ్సైట్స్ కానీ బిగ్ అప్లికేషన్స్ కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ ఇంకా టైం పట్టిద్ది. సో మనకైతే ప్రజెంట్ ఇప్పుడు సరిపోతుంది. ఇంకా 5 to 10 years వరకు కూడా జావా 21 ఎల్టీఎస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 5 to 10 years వరకు కూడా నో ప్రాబ్లం. అండ్ కొత్త న్యూ ఎల్టీఎస్ వర్షన్ వచ్చినా కూడా నేను దాంట్లో ఉన్న న్యూ అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను అనమాట. అంటే న్యూ కొత్త ఫీచర్స్ ఏమన్నా వచ్చినా కూడా అవి నేను మన ప్లేలిస్ట్లో అయితే అప్డేట్ ఇస్తాను, చెప్తాను, నో ప్రాబ్లం. అదనమాట. ఈ జావా 8, 11, 17 అండ్ 21 తప్ప మిగతావన్నీ జావా నాన్ ఎల్టీఎస్ సపోర్టెడ్ వర్షన్స్ అనమాట. అవన్నీ నాన్ ఎల్టీఎస్ వర్షన్స్, అవన్నీ తక్కువ కాలంలో ఎక్స్పైర్ అయిపోయిన వర్షన్స్. ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో, ఐటీ ఫీల్డ్లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జావా 21 ఆర్ జావా ఎల్టీఎస్ సపోర్టెడ్ వర్షన్స్ని అయితే యూస్ చేస్తున్నారు. ప్లస్ ప్రస్తుతం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఒరాకిల్ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, అప్డేట్స్ అయితే చేస్తున్నారు, మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు. తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి. సన్ మైక్రో సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి డీటెయిల్డ్గా. ఒరాకిల్ కార్పొరేషన్ కంపెనీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఒరాకిల్ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు ఒరాకిల్ కార్పొరేషన్ సన్ మైక్రో సిస్టమ్ అమెరికన్ టెక్నాలజీ కంపెనీని ఎందుకు పర్చేస్ చేసింది, ఎందుకు ఓన్ చేసుకుంది, ఈ 3 విషయాలు అయితే మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. అవి చూసుకుందాం ఇప్పుడు. అసలు సన్ మైక్రో సిస్టమ్స్ అంటే ఏంటి? అది ఓన్లీ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ అన్నమాట. ఇందులో జావాని డెవలప్ చేసింది సన్ మైక్రో సిస్టమ్స్ ల్యాబొరేటరీ అన్నమాట. ఇది సన్ మైక్రో సిస్టమ్స్లో ఒక డివిజన్ మాత్రమే, అంటే ఒక చిన్న వింగ్ మాత్రమే. సన్ మైక్రో సిస్టమ్స్కి కంపెనీకి చాలా డివిజన్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది ఒక డివిజన్ అన్నమాట. సన్ మైక్రో సిస్టమ్స్ R&D డివిజన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ అన్నమాట. ఇందులో జావాని ఇన్వెంట్ చేశారు, క్రియేట్ చేశారు. తర్వాత సన్ మైక్రో సిస్టమ్స్ అఫీషియల్గా జావాని అయితే రిలీజ్ చేసింది. ఇంకా సన్ మైక్రో సిస్టమ్స్లో ఏమేమి డివిజన్స్ ఉన్నాయంటే సాఫ్ట్వేర్ డివిజన్, హార్డ్వేర్ డివిజన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ అంటే మన సన్ మైక్రో సిస్టమ్స్ ల్యాబొరేటరీ, అండ్ నెట్వర్క్ అండ్ స్టోరేజ్
డివిజన్, ఇలా రకరకాల డివిజన్స్ అయితే ఉన్నాయి. అందులో R&D, సన్ మైక్రో సిస్టమ్స్ R&D డివిజన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ కింద సన్ ల్యాబ్స్ అయితే జావాని డెవలప్ చేసింది. ఒరాకిల్ కార్పొరేషన్స్ లిమిటెడ్. ఒరాకిల్ కార్పొరేషన్స్ అనేది చాలామంది ఓన్లీ డేటాబేస్కి సంబంధించిందని మాత్రమే అనుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది తెలుసు దాని గురించి. ఒరాకిల్ కార్పొరేషన్ అనేది ఓన్లీ డేటాబేస్కి సంబంధించింది మాత్రమే కాదు. ఒరాకిల్ డేటాబేస్ ఉంది, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఒరాకిల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఒరాకిల్కి సంబంధించి మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంది. ఒరాకిల్ ఫ్యూజన్ మిడిల్ వేర్ ఉంది. డిఫరెంట్ ఒరాకిల్ ఓఎస్ వేరియేషన్స్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఒరాకిల్ డేటాబేస్ లాంగ్వేజ్ SQL లాంగ్వేజ్ అయితే ఉంది, PLSQL అని. అది కూడా ఒక SQL లాంగ్వేజ్ అనమాట. ఇలా ఒరాకిల్ కార్పొరేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఏ డేటాబేస్, ఇట్ కంటైన్స్ ఓవరాల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆల్ అప్లికేషన్స్ అయితే, ఆల్ ఓవరాల్గా అయితే థింగ్స్ అయితే ఉన్నాయి. ఒరాకిల్ అసలు సన్ మైక్రో సిస్టమ్స్ని ఎందుకు ఓన్ చేసుకుంది, ఎందుకు పర్చేస్ చేసిందంటే, ఒరాకిల్ అనేది సాఫ్ట్వేర్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి మంచి కమాండ్ అయితే సాధించాలనుకుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, జావా ఈజ్ వెరీ ఫాస్ట్, పాపులర్ అండ్ స్ప్రెడింగ్, మోస్ట్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ, ఫాస్ట్ గ్రోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందుకనైతే దాన్ని ఓన్ చేసుకోవాలనుకుంది. ఇది ఓవరాల్గా జావా హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ జావా గురించి. మీకు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా ఒక కమాండ్ ఉండాలి, ఇంట్రడక్షన్ గురించి, జావా గురించి ఒక ఐడియా అయితే ఉండాలి, బేసిక్ ఐడియా అయితే ఉండాలి. అది ఎప్పుడైనా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మన కోర్ జావా ప్లేలిస్ట్లో జావా ఇన్వెన్షన్ గురించి, ఇంట్రడక్షన్ టు జావా వీడియోస్ అయితే ఉన్నాయి, చూసేయండి. బెటర్గా అండర్స్టాండ్. ఈ వీడియో మీకు బాగా అర్థం కావడానికైతే ముందు వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అన్ని జావా గురించి అన్ని టాపిక్స్ దాదాపు అంటే ఇంట్రడక్షన్ గురించి మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చెప్పలేదు అనుకోవద్దు. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, అన్నీ అర్థమైపోతాయి. మీరు ఒకవేళ ముందు వీడియోస్ చూడనట్లయితే 2 వీడియోస్, జావా ఇన్వెన్షన్, జావా ఇంట్రడక్షన్ వీడియోస్ చూసి ఈ వీడియో అయితే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. కోర్ జావా గురించి కంప్లీట్గా అయితే మీకైతే ఫ్రీగా అయితే నేర్పిస్తాను. జావా ఫుల్ స్టాక్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి. ఎవరైనా మీ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నా, జాబ్ కోసం ట్రై చేస్తూ జాబ్ సీకర్స్ ఉన్నా, జాబ్ కోసం జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ప్లేలిస్ట్ని అయితే షేర్ చేయండి. మెయిన్గా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుద్ది. ఇంకా వీడియోస్ అయితే వరుసగా వస్తూ ఉంటాయి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కంప్లీట్గా జావాని 100% నీట్గా జావా మాస్టరీ అయితే మీ చేత చేపిస్తాను 100% ఫ్రీగా. కోడ్ జావాలో ఎటువంటి కోడ్ అయితే ఈజీగా రాసేటట్లుగా. ఇంకా ఫ్యూచర్లో DSA గురించి కూడా చెప్పడానికైతే ప్లాన్స్ అయితే ఉన్నాయి. ముందు ఈ కోడ్ జావా అయితే కంప్లీట్ చేస్తాను ఫాస్ట్గా. కుదిరితే అప్పుడప్పుడు DSA డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ కూడా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సాఫ్ట్వేర్ IT రిలేటెడ్ కంటెంట్ అయితే ఫుల్గా అయితే మన ఛానల్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడైతే స్టార్ట్ చేసిన IT ఇండస్ట్రీ గురించి కోర్సెస్ అన్నీ, ఇంకా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ శ్రీనివాస్. బాయ్.